నిమ్స్ హాస్పిటల్లో నర్సుల ఆందోళన చేపట్టారు. సీనియర్ నర్స్ మీద ల్యాబ్ టెక్నీషియన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటూ అసభ్యకరంగా మాట్లాడారని హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. 5 రోజుల క్రితం ఓటీలో ల్యాబ్ టెక్నీషియన్ నర్స్ పై దాడికి దిగాడని చెప్పారు. ఇక తల్లి వయసు లాంటిదని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ అవాంఛనీయ శబ్దాలతో దూషించాడని నర్సులు పేర్కొన్నారు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ఎవరు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని మేనేజ్మెంట్ కి చెప్పిన 5 రోజులుగా సమయం వృధా చేశారని చెప్పారు. ఈ సందర్భంగా పేషెంట్లకు సరైన భద్రత కల్పించాలని నర్సెస్ అసోసియేషన్ టీం డిమాండ్ చేసింది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. మన ప్రస్తుతం అయితే నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నర్సులు ఆందోళన చేస్తున్నారు. సో ఎందుకో ఏంటి అనేసి ఇక్కడ నర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే, చెప్పండి అసలు ఏం జరిగింది? మా సిస్టర్ని అండి శుక్రవారం రోజు ఒక అబ్బాయి వచ్చి మా టెక్నీషియనే కొట్టడం జరిగింది. తర్వాత తనని అబ్యూజింగ్ వర్డ్స్ అంటే నీ అమ్మ అని ఏదేదో ఆ మాటలు కూడా మేము చెప్పలేము, అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. తర్వాత గ్లవ్ బాక్సెస్ అన్నీ ఉంటే అవన్నీ తీసి మా మీద వేయడము, ఆమెకు కొంచెం ఇంజరీ కూడా అయింది. సో ఆ విధంగా బిహేవ్ చేశారు. సో అందుకని మేము ఇన్ని రోజులు మా మేనేజ్మెంటు మరి వాళ్ళ ఇలా చేశారు కదా, మరి ఏమైనా పనిష్మెంట్ ఇస్తారేమో అని మేము ఇంతవరకు వెయిట్ చేసాము. ఇంతవరకు మేనేజ్మెంట్ కూడా ఎటువంటి ఇది తీసుకోలేదు. ఈ రోజు మేమందరం బయట ఇంకా నిల్చోవలసిన పరిస్థితి వచ్చింది. నిల్చున్న తర్వాత ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు, ఇప్పుడు డిసైడ్ చేసి మేము వాళ్ళని తీసేస్తామని అంటున్నారు. సో అందుకనే మేము వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు తీసుకోని పక్షంలో ఈ యొక్క ధర్నాని ఇది మేము ఇట్లా తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని తీసేయాల్సిందే. సిస్టర్, అంటే ఇప్పుడు మీరంటే ఇక్కడ మీరు ఒక వాల్యుబుల్ ఉద్యోగం, దట్టు మీరు లేకపోతే హాస్పిటల్ అనేది లేదు. అలాంటిది మీరు మొత్తం నర్సులు అందరూ ఇక్కడ కట్టుకొని అంటే ఇలాగ స్ట్రైక్ చేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడతారని ఆలోచించట్లేదా మీరు? మేము మార్నింగ్ అంతా అండి అసలు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మా సిస్టర్లు చాలామంది కొంతమంది వెళ్ళారు, స్టూడెంట్లు పెట్టుకొని మా సిస్టర్లు పనులు చేస్తున్నారు. అందరూ ఏమి ఇక్కడ లేరు, చాలామంది. మేము ఎందుకంటే మాకు పేషెంట్ కేర్ ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా మేము ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నాం, కానీ మా మేనేజ్మెంట్ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎంతసేపు వెళ్ళిపోతాం మేము డ్యూటీలకి. ఇప్పుడు చాలామందిని పంపించాము, అందరు డ్యూటీలు చేస్తున్నారు కూడా. అంటే ఇప్పుడు ఈ ఆందోళన పట్ల మీరు ఎలాంటి పరిహారం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళని జాబ్ నుంచి తొలగించాలనుకుంటున్నారా, లేదా ఏమని అసలు మీ డిమాండ్స్ ఏంటి? అది కాకుండా ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి కూడా ఉంది, ధరణి అని. వీళ్ళిద్దరూ ఏంటంటే ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి వీళ్ళు ఈ విధంగానే మాట్లాడడము, చెడ్డ మాటలు అడగడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని తీసేమనే మేము చెప్తున్నామండి. మనతో పాటు ఉన్నారు నర్సెస్ యూనియన్ ఆశాలత గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆశాలత గారు? మన స్పెషాలిటీ ఇది ఐడిఓటీ అని మన అక్కడ సిటీ కేసెస్ కార్డియోథొరాసిక్ సర్జరీలు జరుగుతాయండి. అక్కడ ఇన్ఛార్జ్ సిస్టర్ పైన ఒక కాంట్రాక్ట్ అబ్బాయి ఓజేటీ అంటే ఆన్ జాబ్ ట్రైనీ అబ్బాయి తన పైన ఇది గొడవ పడడం జరిగిందండి. గొడవ పడడం జరిగి గ్లౌజ్ బాక్స్ తీసి తన పైనకి సరడము, ప్లస్ చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి బూతులు మాట్లాడడము ఆమెతో జరగడం వల్ల మేమేం చేసామంటే మేనేజ్మెంట్తో మేము కంప్లైంట్ చేశాము. వాళ్ళు మాకు సరే ఓకే మేము చర్య తీసుకుంటాము అది ఇది అని చెప్పారు. తర్వాత మేము బయటకు వెళ్తాము, మీరు ఇంకా 3 రోజులైనా ఏం తీసుకోలేదంటే ఇది ఒక్కరోజు కూడా మాకు ఛాయిస్ ఇవ్వండి అమ్మ, మేము తప్పకుండా చర్య తీసుకుంటామన్నారు. ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉందా? మరి వాళ్ళకి ఎందుకు ఇంకా వాళ్ళని ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు? ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి వస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరేం చెప్తారు? అయి ఉండొచ్చు అండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మా మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు మమ్మల్ని చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని బట్టి మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి మాకు ఎలాంటి సపోర్ట్ ఎవరిది లేదు. మేము ఓన్లీ మా యూనిటీ తెలుపుకోవడం కోసం మేము బయటకు వచ్చాము. మా స్ట్రెంత్ మేము లేకపోతే ఏంటి అనేది. దానివల్ల వాళ్ళకు ప్రెజర్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మా మేనేజ్మెంట్కు పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయని వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మేము అనుకుంటున్నామండి. సో దీన్ని బట్టి మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా? అంటే ఈ నిరసనని మీరు కొనసాగిస్తారా, లేకపోతే ఇక్కడికి స్టాప్ చేస్తారా? లేదండి, వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే వరకు కొనసాగిస్తామండి. అటు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? మేము 32 years అవుతున్నాం. 32 years నుంచి. అసలు ఇప్పటి 32 years నుంచి కూడా మీరు అంటే సంస్థలో వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఆ అబ్బాయి వైపే ఉందా, లేకపోతే ఈ అమ్మాయి వైపు కూడా ఉందా?
అమ్మాయి వైపు లేదండి, ఎందుకంటే ఆమె చాలా సీనియర్ మోస్ట్ 32 ఇయర్స్, ఆమె హెడ్ నర్సు. ఇంకా ఒక 5-6 ఇయర్స్ అయితే కూడా ఆమె రిటైర్ అయిపోతుంది. ఆమె చాలా సీనియర్ మోస్ట్. కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు వీళ్ళు ఇప్పుడున్న యూత్ కూడా ఒకప్పుడు మేము ఉన్నట్లు లేరండి. వాళ్ళు మామూలుగా అయితే చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు, మాట్లాడే విధానంలో అన్ని మార్పే ఉన్నాయి పిల్లలలో. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ అయితే మాత్రం చాలా బిహేవియర్ అనేది ఒక లేడీ మీద ఎలా బిహేవ్ చేయాలనేది అలా లేదు. చాలా మిస్బిహేవియంగా ఓట్స్ కూడా అట్లాగే మాట్లాడడం అని చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు కేసు ఫైల్ చేశామని విన్నాము. సో కేసు ఎక్కడ ఫైల్ చేశారో, అసలు పోలీసులు ఎలా స్పందించారు, అసలు స్పందించారా, కేసు తీసుకున్నారా, లేకపోతే మీకు అండర్స్టాండింగ్ చేసి పంపించేశారా? లేదండి, కేసు ఫైల్ చేయడం జరిగింది. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చి కేసు ఫైల్ చేశారు. కానీ మేమేమంటే నర్స్ లావణ్య అసలు ఏం జరిగింది, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు, సో ఆందోళన ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఇన్ఛార్జ్ సిస్టర్ని అంటే మా దగ్గర ట్రైనింగ్ అయి ఉండి మా ముందు అన్నీ నేర్చుకొని ఇప్పుడు సడన్గా ఒక స్టేజ్ కంటే జాబ్ ఓజేటీగా జాయిన్ అయ్యి కూడా 1 ఇయర్ కూడా అవ్వలేదు అబ్బాయి వచ్చేసి ఒక చిన్న ఇష్యూ గురించి అంటే త్రూ ద ప్రాపర్ ఛానల్ రావాల్సిన ఇష్యూ గురించి తనే డైరెక్ట్గా వచ్చి చాలా ఆరగెంట్గా మాట్లాడడమే కాకుండా తన మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేశాడు. సో మేమందరము ఇప్పుడు 30 ఇయర్స్ అంటే మేము మా ఇన్ఛార్జ్ సిస్టర్లకే చాలా రెస్పెక్టివ్గా ఉంటాం. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మేము డైరెక్ట్గా ఏది చెప్పుకోము. ఒకరిద్దరం కలుసుకొని మాట్లాడుకొని తర్వాత అది సిచ్యువేషనల్గా సాల్వేషన్ అవుతుందా లేదా కనుక్కున్నాకే మేము డైరెక్ట్గా మా ఇన్ఛార్జ్ సిస్టర్ కానీ మా సూపరింటెండెంట్ దగ్గర దాకా వెళ్తాము. కానీ వాళ్ళు ఆ పద్ధతిలో కాకుండా డైరెక్ట్గా ఆ అబ్బాయి వెళ్ళి చాలా ఆరగంటగా మాట్లాడడమే కాకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాడు. దానికోసం ఇదండి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సన్నివేశంలో. సో ఏమంటున్నారంటే నర్సెస్ ఏమంటున్నారంటే అంటే మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, రెస్పెక్ట్లెస్గా నడుచుకుంటున్నారు, అండ్ అదే విధంగా అనేక రీత్యా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, ఒక నర్సుని కూడా గుర్తించట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అండ్ అదే కాకుండా న్యూస్ మీద ఇప్పటికే చాలా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే బెడ్స్ ఖాళీ లేవని, అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్లు చనిపోతున్నారని, ట్రీట్మెంట్ బాగాలేదని, అవుట్సోర్సింగ్ బాగాలేదని, ఇలా అనేక రీత్యా ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది నిమ్స్ అంటేనే చాలా ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్. అలాంటి హాస్పిటల్ మీద ఇలాంటి నిందలు రావడం చాలా బాధాకరం అని కూడా తెలుస్తుంది. సో దీని మరిన్ని వివరాల కోసం మనము డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా నర్సులు అయితే ఇప్పటికైతే మేము రిటర్న్ వెళ్ళడమే లేదు, మా పరిష్కారం అయితే కానీ మేము ఇది విరమించుకోము అనేసి అంటున్నారు. కెమెరామ్యాన్ జైరాజ్తో కవిత, హమా న్యూస్, హైదరాబాద్.